వాళ్ళ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడే ఉండి 7వ మాసం అంతా సంపూర్ణమైన ప్రతి ఈవి, ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదాలు నా దేవుడు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఇక ఈ మాసం ప్రభు మనతో చేసిన ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, నీ 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 దుఃఖ దినములు సమాప్తములగును అని ఈ మాసం దేవుడు వాగ్దానం చేశారు. ఈ ప్రభు బల్ల ఆరాధనలో మరొక వాగ్దానాన్ని నేను మీతో చెప్పాలనుకున్నాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 7వ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈరోజు నేను మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని ఒక వాగ్దాన పూరితమైన సందేశం ఏంటి అంటే, మొదట నుండినట్లు నేను వారిని స్థాపింతును. ఇక తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. ఈ మాట దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులతో, యూదా వారితో ఒక్క మాటలో చెప్పాలి అంటే, గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి. ఏమంటున్నారంటే, మొదట ఉండినట్లు నేను మిమ్ములను స్థాపింతును. అంటే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు మొదట ఎలా ఉన్నారు అంటే, మొదట ఉండినట్లు అంటే మొదట బాగున్నారనే కదా అర్థం. తలెత్తునన్ను చూడండి. మొదట ఉండినట్లు అంటే అంతకు మునుపు పూర్వం ఎలా ఉన్నారు? ఆశీర్వాదకరంగా. ఎలా ఉన్నారు? దీవెనకరంగా. ఎలా ఉన్నారు? ఆనందకరంగా. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఏ గుడారాన్ని మనం వెళ్ళి పరిశోధించినా, ఏ గుడారములను ఏ వ్యక్తిని పరిశోధించి పరిశీలన చేసినా, ప్రతి గుడారములో ప్రతి వ్యక్తిలో మనకు కనపడేది, వినపడేది ఏంటంటే ఆనందం, సంతోషం, సమాధానాలు. ప్రతి గుడారాలలో ప్రతి వ్యక్తిగత జీవితంలో కనపడుతూ వస్తున్నాయి. ఇప్పుడు దేవుడు అంటారు, అవి మీకు దూరం అయ్యాయి. మొదట ఉండిన దీవెన ఇప్పుడు మీకు లేదు. మొదట ఉండిన ఆశీర్వాదం ఇప్పుడు మీకు లేదు. మొదట ఉండిన క్షేమం ఇప్పుడు మీకు లేదు. ఏమైపోయాయి? చెప్పరేంటి? ఏమైపోయాయి? అన్నీ దూరం అయిపోయాయి. ఏది ఆశించావో, ఏది కావాలని కోరుకున్నావో ఏమైపోయాయి? అన్నీ దూరం అయిపోయాయి. ఒకప్పుడు వారిని అడిగితే వారు చక్కగా చెప్తారండి, మేమందరం కలిసి మెలిసి ఉండేవారిమండి. ఎవరు? యోధులు, ఇశ్రాయేలీయులు. మేమందరము కలిసి మెలిసి, అందరము క్షేమకరంగా, సంతోషకరంగా మా కుటుంబంలో నిలిచి ఉన్న వ్యక్తులమండి. అందరం కలిసి ఏదైనా మాట్లాడుకోవాలంటే మేము ఒక్కరిమే నిర్ణయాలు తీసుకోమండి. మేము కుటుంబ సమేతంగా కలిసి ఇది చేస్తే బాగుంటుందా, ఇలా వెళితే బాగుంటుందా, ఇది ప్రారంభిస్తే ఇది మనకు ఆశీర్వాదాన్ని చూడగలుగుతామా అని అందరం కలిసి మాట్లాడుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మా మనసులో ఉన్న ప్రతిదీ దేవునితో చెబితే దేవుడు అది మాకు తెలియచేసేవాడు. దేవుడు తెలియచేసిన దానిని పట్టుకొని మేము అడుగులు వేస్తే మాకేం కలిగేది? ఆనందం. మేమేం చూసేవారమి? సంతోషం చూసేవారమి. మేము ఎలా సాగి వెళ్ళగలిగాము అంటే సంతోషకరంగా సాగి వెళ్ళగలిగాం. ఎందుకు? మేమందరం కలిసి కట్టుకొని ఒక ఐక్యతలో, ఒక సమాధాన బంధము చేత మేము క్రీస్తు కలిగించిన ఐక్యతను మేము కాపాడుకొని మేము మా కుటుంబంలో నిలబడుతూ వచ్చాం కనుక మా దేవుడు మమ్మల్ని ఏ విధంగా ఉంచాడంటే ఆశీర్వాదకరంగానే ఉంచారండి, దీవెనకరంగానే మార్చారండి. మరి ఇప్పుడు ఏమైంది? పరిస్థితులు విభిన్నంగా మారాయి, పరిస్థితులు వ్యతిరేకంగా మారాయి. ఒక మాట చెప్పనా, అన్ని రోజులు మనకు
అనుకూలంగా ఉండవు. అన్ని దినాలు మనకు ఆశీర్వాదకరంగా ఉండవు. అన్ని గడియలు మనకు చెప్పండి అనుకూలంగా మారవు. అన్ని రోజులు మనకు అనుకూలంగా మారవు. ఏదో ఒకరోజు వస్తుంది, ఏదో ఒకరోజు రాగా ఆ పరిస్థితిని తలంచని మనం ఏ విధంగా మారుతాం చెప్పరేంటండి? ఒక నిస్సహాయ స్థితిలో పడిపోయి ఎటు వెళ్ళాలో ఏమి చేయాలో అర్థం కాక అలాగే గొప్పగా కోల్చబడుతాం. వీరి జీవితంలో కూడా జరిగింది అదే. అన్ని రోజులు ఆశీర్వాదకరంగా ఉంటాయి అనుకున్నారు, అన్ని రోజులు దీవెనకరంగా ఉంటాయని తలంచారు. కానీ వీరి నడవడికను బట్టి, వీరి ప్రవర్తనను బట్టి జరిగిన తంతు ఏంటంటే చల్లా చెదురైపోయారు. ఒకప్పుడు దేనినైతే చూచాడు ఇప్పుడు దాన్ని చూడట్లేదు. ఒకప్పుడు ఆనందాన్ని చూసిన వ్యక్తులు ఇప్పుడు ఆనందాన్ని చూడటం లేదు. ఆనందానికి బదులు ఏం చూస్తున్నారు? దుఃఖం. ఒకప్పుడు సమాధానమును చూసిన ఈ వ్యక్తులు ఇప్పుడు ఏం చూస్తున్నారు? అసమాధానం. ఒకప్పుడు ప్రేమను చూచిన వారు ఇప్పుడు ఏం చూస్తున్నారు? ద్వేషమును చూస్తున్నారు, కోపాన్ని చూస్తున్నారు. ఒకప్పుడు దీవెనకరంగా నిలబడిన వ్యక్తులు ఇప్పుడు ఏ విధంగా మారిపోయారంటే శాపయుక్తముగా మార్చబడి చల్లా చెదురైపోయి కల్దీయుల దేశమునకు, బబులోను సామ్రాజ్యంలో అడుగుపెట్టి ఇప్పుడు చింతరవందన చేయబడుతున్నారు. ఎవరిని పలకరించినా, ఎవరిని పరామర్శించినా వారి నోట వచ్చే మాట ఒకటే, ఇక మేము ఆనందము చూడలేము, ఇక మా జీవితాలు కట్టబడలేవు, ఒక్కప్పుడున్న మా బ్రతుకు ఇక మీదట ఉండదు, ఒక్కప్పుడు మేము నడిచిన ఆ మార్గం ఇక మీదట మేము నడవలేము. ఒక్కప్పుడు కలిసి మెలిసి కుటుంబముగా సాగి పోయిన వ్యక్తులం ఇక మరలా ఆ రోజులు మేము చూడలేము, ఆ గడియలు మేము ఇక చూడలేము, ఆ పరిస్థితులు మేము ఇక నిలబడలేము అన్నట్లుగా ఈ ప్రజలు అక్కడ చేరి బాధపడుతున్నారండి. వీరి బాధను చూచిన దేవాతి దేవుడు ఏం చేశాడు చెప్పరేంటి? వీరి బాధను అంతటి గమనించాడు, వీరి స్థితిగతులను ఎరిగి వారి యొద్దకు వచ్చి వారితో చక్కని శ్రేష్టమైన మాట చెబుతున్నారు. ఓ యూదా వారులారా, ఓ ఇశ్రాయేలు వారులారా, ఇక ఇది చూడలేను, ఇక దీనిని అనుభవించలేను, ఇక ఈ ఆశీర్వాదానికి నేను నాంది పలకలేనని కలవరపడవలసిన అక్కరలేదు. మీరు మొదట ఏ స్థితిలో అయితే ఉన్నారో, మీరు మొదట ఏ స్థితినైతే చూచారో, మొదట ఏ ఆశీర్వాదానికి నాంది పలికారో, మొదట ఏ దీవెనైతే మీరు చూచారో, నేనేం చేయబోతూ ఉన్నానంటే మొదట మీరు ఉండినట్లుగా నేను మరలా మిమ్మల్ని స్థాపించబోతూ ఉన్నాను. మొదట ఉండినట్లుగా నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాను. మొదట ఉండినట్లుగా మరల నేను మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాను. మొదట ఏ సమాధానమునైతే చూచారో, మొదట ఏ ఆనందమునైతే చూచారో, నేను మరలా ఆ మొదటి స్థితిని నేను మీకు దయచేయబోతున్నాను అని యూదా వారితో, ఇశ్రాయేలు వారితో దేవుడు ఒక వాగ్దానం చేశాడండి. మొదట ఉండినట్లు నేను మిమ్మలను స్థాపించబోతున్నాను అంటే మొదట ఈ ప్రజలు దేనినైతే చూచారో, మొదట ఎలా ఉన్నారు? అందుకే ఏబు గ్రంథంలో ఒక మాట రాయబడింది 42:12. ఏబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వాక్యం. ఒకరు చదవండి. యెహోవా ఏబును మొదట ఆశీర్వదించినట్లు తలెత్తి నన్ను నేను చెప్తాను. ఈ ప్రజలు ఎలా ఆశీర్వదించారు? మొదట మాట్లాడండి. ఆశీర్వాదకరంగా వారిని ఉంచాడు. మరి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమైపోయింది? దూరమైపోయింది. దేవుని వద్ద నుండి వచ్చిన ప్రతి దీవెన, ఆ దీవెనలు చాలా ఉన్నాయండి. దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆ దీవెన ఈ ప్రజలు ఏం చేశారు? పోగొట్టుకున్నారు.
ఈ ప్రజలకు దూరమైపోయింది. ఆ స్థితిని చూచి వీరు కుమిలిపోతుంటే మరలా దేవాది దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. మొదట ఏ విధముగా అయితే నేను మిమ్మల్ని ఆశీర్వదించాను, మొదట ఏ విధంగా అయితే మిమ్మల్ని ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా చేశాను, నేను మరలా ఏం చేయబోతున్నాను చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్పనా, ఏబుని గురించి కూడా అదే చెప్తుంది మాట. దేవుని వాక్యం కూడా అదే రాయబడిన దేవుని వాక్యంలో. ఏబు మొదట ఎలా ఉన్నాడు చెప్పండి కొంచెం గట్టిగా. మొదట ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఏం చేశాడు, దీవెనను చూడగలిగాడు. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఏం జరిగింది. ఇక మనోళ్ళు అంటారు కదా, అడుగు పెట్టిన ప్రతి చోట ఎక్కడ అడుగు పడుతుంది. అబ్బో ఇది ఏది పట్టుకున్నా మన భాష అండి. ఇది ఏదన్నా పట్టుకొని, ఏ పనైనా చేయని, ఏ వ్యాపారమన్నా ప్రారంభించని, ఏ చేతి పనిన ప్రారంభించని, ఏది ప్రారంభించినా పట్టుకున్నదల్లా గట్టిగా చెప్పకపోయారా. ఇప్పుడు నేనంటాను మనం పట్టుకుందల్లా బంగారుగా మార్చబడుతుందా? ఏం మాట్లాడరే. మనం పట్టుకున్నదల్లా దీవెన చూడగలుగుతుందా? మనం ఏది ప్రారంభించినా దానికి ఆశీర్వాదానికి నాంది పలకగలుగుతున్నామా అంటే లేదు. మనం ఎక్కడన్నా అడుగు పెట్టిన ఒక దివాలా బోర్డు పెట్టేస్తాం. ఏ దివాలా బోర్డు ఎక్కడన్నా అడుగు పెట్టని, ఏదన్నా ప్రారంభించి కొంత మట్టుకే కొన్ని రోజులే, తర్వాత ఏం బోర్డు అన్ని నష్టాలే కలిగాయి. ఇక నేను ఈ పనిని ఒక బోర్డు, మనం ఏది పట్టుకున్నా ఏది ప్రారంభించినా ఒక బోర్డు పెట్టేస్తాం. అవునా కదా. ఇప్పుడు ఏబు జీవితం కూడా ఆ విధంగా మారింది. ఒకప్పుడు ఆశీర్వాదాన్ని చూచిన వ్యక్తి, ఒకప్పుడు దీవెనకరంగా మార్చబడిన వ్యక్తి, ఒకప్పుడు నలుగురిలో విలువగా బ్రతికిన వ్యక్తి, ఊజు దేశంలోనే ఘనుడిగా మార్చబడిన వ్యక్తి ఇప్పుడు ఏ స్థితిలోనికి వెళ్ళాడంటే ఊజు దేశంలో ఉన్న ప్రజలందరికంటే ఒక హీనమైన స్థితిలోనికి వెళ్ళాడండి. ఒక మాట చెప్పనా, ఆ ఊజు దేశంలో ఏబుకు కలిగిన స్థితి ఎవరికి లేదు. ఆ స్థితిలోనికి వెళ్ళాడు ఎవరు? ఒక్కప్పుడు ఎక్కడున్న వ్యక్తి, అందరికీ అందనంత స్థితిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పరేంటండి. ఎవడు లేపలేని స్థితిలో ఉన్నాడు ఇప్పుడు. ఒకప్పుడు ఆశీర్వాదం చూసిన ఆ ఏబే ఇప్పుడు ఏం కలిగింది చెప్పరేంటండి, అన్ని పోగొట్టుకున్నాడు. లేఖనంలో మీరు చదవండి, ఏబును గురించి రాయబడింది. మొదట ఏబును ఏ విధముగా అయితే ఆశీర్వదించాడో తర్వాత ఏం చేశాడు దేవుడు, రెండంతల. అందుకే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు అంటారు, ఇదిగో అయ్యా మా పూర్వపు స్థితి మరల నీవు, ఎక్కడది విలాప వాక్యములు 5వ అధ్యాయం చివరి మాట ఉంటుంది చదవండి. ఏంటి, మా పూర్వపు స్థితిని మరలా మాకు దయచేయి. తలెత్తున్నాడు చూడండి. ఈ ప్రజలందరూ అంటున్నారు, దేవా మా పూర్వపు స్థితి మరలా. ఏబు గారు కూడా దేవుని అడిగే ఉంటాడు, అయ్యా ఈ స్థితిలో నేను నిలబడలేకపోతూ ఉన్నాను. కడుపున పుట్టిన కన్న బిడ్డలు అందరూ ఒక్కసారి కనుల ముందు కనుమరుగైపోతే, సంపాదించుకున్న పాస్తులని కనుల ముందు ఒక్కసారిగా గొప్పగా కోల్చబడితే, కట్టుకున్న వ్యక్తే నిన్ను దూషించి చావరాని వేధిస్తూ ఉంటే, నేను నమ్మిన వారే, నా ప్రాణ స్నేహితులే, నా రక్త సంబంధికులే అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒంటరిగా నిలబడి ఏమి చేయాలో అర్థం కాక అయోమయంలో నేను పడిపోయి ఈ విధంగా కన్నీరు కారుస్తున్నానయ్యా. ఈ స్థితి నాకు ఉండకూడదు, ఈ స్థితిలో నేను నిలబడకూడదు. పూర్వము కలిగిన ఆ స్థితి నాకు మరలా కావాలి. నేను పూర్వం ఏ విధంగా అయితే ఉన్నానో, పూర్వం ఏ విధంగా అయితే ఆశీర్వాదాన్ని చూచానో, క్షేమమును చూచానో, అభివృద్ధిని చూచానో, మరలా ఆ స్థితిని నాకు దయచేయి అని అడిగే ఉండవచ్చండి. ఎందుకని, కష్టంలో ఉన్నాడు కదా, క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు కదా, అడగక ఉంటాడేంటి, అడిగే ఉంటాడు. మరి ఇతడు అడిగిన దానిని బట్టి దేవుడు విడిచిపెట్టాడా చెప్పరేంటండి, విడిచిపెట్టాడా? ఏబుని విడిచిపెట్టలా. దేవుని పేరు పెట్టబడిన యూదా వారిని, యెరూషలేము నివాసులను విడిచిపెట్టలా. విడిచిపెట్టకుండా ఏం చేశాడంటే
పూర్వము ఏ స్థితులు అయితే వారు ఉన్నారో, మొదట ఏ స్థితులు అయితే వారు ఉన్నారో, ప్రారంభపు దినాలలో ఏ స్థితులు అయితే వారు ఉన్నారో, దేవుడు మరలా ఆ పూర్వపు కలిగిన ఆ స్థితిలోనికి ఈ ప్రజలందరినీ దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఆ స్థితిలో దేవుడు వీరు నిలబెట్టి ఇప్పుడు వారి నోట దేవుడు ఏం చూస్తున్నాడు? ఆనంద కీర్తన. ఏది చెప్పరేంటి? ఇప్పుడు వారి నోట ఏం వస్తుంది? ఏం చేస్తుంది? వారి నోట వచ్చే మాట ఏం పాట? మాట్లాడండి. వారిని అడిగామనుకో వారు ఒకటే అంటారు, ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన. ఎందుకు పాడుతున్నారని అడిగామనుకో వారు ఒక్కటే అంటారు, ఒరే బాబు మేము ఎందుకు ఈ ఉత్సాహంతో ఈ గానం పాడుతున్నామంటే ఆ పూర్వపు స్థితిని మరలా మా దేవుడు మాకు దయచేశాడు. కోట గట్టిగా ఆ పూర్వం కలిగిన వైభవంలోనికి దేవుడు మమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఆ దినాలు మేము చూడలేమనుకున్నాం, ఆ దినములో మేము ఉండలేమనుకున్నాం, ఆ దినాలు మాకు రావనుకున్నాం. కానీ మా దేవుడు ఏం చేశాడు? మరలా మాకు సమృద్ధి కలిగిన ఆ దినాలు మరలా మా దేవుడు నిలబెట్టాడు. మేము ఇప్పుడు స్తుతించకుండా ఉండగలుగుతామా అంటారు. ఈ ఆరాధనలో 7వ మాసం ఈ 6వ తేదీ ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే, గడిచిన మాసాలు ఏది నువ్వు పోగొట్టుకున్నావో, మొదట ఉన్నది ఏది నీకు దూరమైందో, ఈ 6 మాసాలు ఏది దూరమైపోయి కన్నీరు కారుస్తున్నావో, దేవుడిచ్చిన ఆనందం దూరమైపోయిందా? దేవుడిచ్చిన ఐక్యత దూరమైపోయిందా? కుటుంబంలో నెమ్మది కరువైపోయిందా? కుటుంబంలో ప్రశాంతత కరువైపోయిందా? కుటుంబంలో అలజడి కలుగుతూ ఆవేదనను చూస్తూ ఆశీర్వాదానికి నాంది పలకలేక ఇబ్బందులు ఇక్కట్ల కొలిమిలో నువ్వు కాల్చబడుతున్నావా? ఈ ఆరాధనలో ఈ 6వ తేదీ ఈ సంపూర్ణత కలిగిన ఈ మాసంలో మీ అందరితో నా దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నారు, పూర్వము ఏ విధముగా అయితే ఉన్నారో ఆ విధముగా నా దేవుడు మరలా మీ కుటుంబాలను స్థాపించబోతూ ఉన్నాడు, స్థిరపరచబోతూ ఉన్నారు. ఆ వైభవమును మీరు చూడబోతూ ఉన్నారు, ఆ ఆశీర్వాదం మీరు చూడబోతూ ఉన్నారు. ఒక్కొక్కరు అనుభవించబోతూ ఉన్నారు. 7వ మాసం ఈ సంపూర్ణత కలిగిన ఈ మాసంలో సంపూర్ణత కలిగిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మీరు ఏది పోగొట్టుకున్నారు, ఏది దూరం అయిపోయిందో ప్రతిదీ ఈరోజు దయచేయబోతూ ఉన్నాడు. ఒక సేవకుడిగా ప్రవచనాత్మకముగా నేను మీతో చెబుతూ ఉన్నాను, మొదట ఉండినట్లుగా ఈ 6 మాసాలు ఏది మీరు పోగొట్టుకున్నారో, మొదట నుండి ఉన్న ప్రతి దీవెన మీరు పోగొట్టుకున్నారు కదా, మరలా నా ప్రభు దాన్ని మీ కుటుంబాలకు దయచేయబోతూ ఉన్నాడు. మొదట ఉండిన స్థితిలో మిమ్మల్ని స్థాపించబోతూ ఉన్నాడు. స్థాపించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు నేడు ప్రకటించే యేసు, ఆ యేసు ఈ ఆరాధన మీ అందరితో చెప్పకనే చెబుతూ ఉన్నారు. మొదట ఉండినట్లుగా ఈ 7వ మాసములో మిమ్మల్ని అందరినీ నేను స్థాపించబోతూ ఉన్నాను. కొంచెం గట్టిగా ఎలా చేస్తాడు ఇప్పుడు ఆయన? మొదట మనం ఎలా ఉన్నామో, ఎప్పుడు క్రీస్తును నమ్మిన ఆ రోజు నీకు ఏ సంతోషం అయితే ఉందో, ఈ ఆవరణములో మొదట అడుగు పెట్టినప్పుడు ఏ సంతోషాన్ని అయితే నీవు చూచావో, ఈ ఆవరణములో ఈ హోసన్న మందిరములో దేవుని చేత ఏర్పరచబడి దేవుని చేత పిలువబడి ఈ ఆవరణములో అడుగు పెట్టినప్పుడు ఏ ఆనందం నీ కుటుంబంలో ఉండటం నీవు చూచావో, ఏ సమాధానం నీ కుటుంబంలో ఉండటం నీవు చూచావో, ఏ ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉండటం నువ్వు చూచావో, ఏ ఆరోగ్యం నీ కుటుంబంలో ఉండటం నీవు చూచావో, ఏ విధముగా నీ చేతి పని ఆశీర్వదించబడటం నీవు చూచావో, ఆ పూర్వపు స్థితిని దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పరేంటండి? ఆ పూర్వపు స్థితిని, ఏ పూర్వపు స్థితిని? దేవునిని నమ్మిన రోజు ఎంత సంతోషమైతే నీకుందో, దేవునిని నమ్మిన ఆ రోజు ఎంత ఆనందం అయితే నీకు ఉందో, ప్రభు అంటారు ఆ పూర్వపు స్థితిని నేను మరలా మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను. ఒకసారి అందరూ స్వరమెత్తి దేవునితో చెబుదామా? చెప్పండి. ఏం మాట్లాడరా? చెప్పండి. ఓహో ఏం చెప్పాలా అంటారా? మీ సమస్య మీకు చెప్పేదానికి మళ్ళీ నేను చెప్పడం ఏంటి? మీకు మధ్యవర్తి మరలా నేను ఎందుకు?
మళ్ళీ నేను రికమెండేషన్ ఏం చేయాలంటే మీకు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా, విలాప గ్రంథాలు అన్నారు కదా, ఏమని? యెహోవా. ఇప్పుడు అందరూ మీరు అడగండి, మీరు అడిగితే మళ్ళీ ఆ స్థితిని మీకు ఇస్తాడు దేవుడు, నిశ్చయముగా ఇస్తాడు. ఈరోజు విశ్వసించండి. ఈరోజు మీరు దేవుని ఈ మాటను నమ్మండి, ఈ వాక్యాన్ని పట్టుకొని మీరు అడగండి, తప్పక ఆయన చేసే ముగించబోతూ ఉన్నాడు. ఇప్పుడు అందరు స్వరమెత్తి అందామా? యెహోవా. ఏందండి ఇంత నీరసంగా ఉన్నారండి బాబు మీరు? కొంచెం గట్టిగా చెప్పు. అమ్మ యెహోవా నా పూర్వం ఇది నాకు దయచేయమంటే ఇస్తాడేంటి ఆయన? బిగ్గరగా స్వరమెత్తి యేసయ్యా. ఐస్కేలు బిగ్గరగా యేసయ్యా నా పూర్వపు స్థితిని నాకు దయచేయి. గట్టిగా గట్టిగా అనండి, గట్టిగా చెప్పు. ఈ ఆరాధనలో నువ్వు అడుగుతున్న మరుక్షణమే నా దేవుడు నీ పూర్వపు స్థితిలోకి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఆ పూర్వపు స్థితిలో దేవుడిని నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆ పూర్వపు స్థితిని నువ్వు చూడబోతూ ఉన్నావు. నీవు అడిగావు కనుక, దేవుడిని అడిగావు కనుక మరలా దయచేయబోతూ ఉన్నాడు. పొందుకో, యేసు నామములో పొందుకో. నీ పూర్వపు స్థితి పొందుకో. ఒక్కొక్కరు పూర్వపు స్థితిని చూడబోతూ ఉన్నారు. మొదటి దినాలు, మొదటి రోజులు చూడబోతూ ఉన్నారు. ఇక నీ కుటుంబం కట్టబడుట మీరు చూడబోతూ ఉన్నారు. సమాధానమును చూడబోతూ ఉన్నారు. ఆరోగ్యమును చూడబోతూ ఉన్నారు. ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నారు. ఆనందమును చూడబోతూ ఉన్నారు. ఈ కార్యాలన్నిటిని నా ప్రభు చేసి ముగించబోతూ ఉన్నారు. మొదట మీరు ఉండినట్లుగా నా దేవుడు మీ కుటుంబాలన్నిటిని స్థాపించునుగాక. గట్టిగా ఎలా స్థాపిస్తాడు ఆయన? గట్టిగా నీరసం వాళ్ళకి చెప్పగలి, గట్టిగా చెప్పండి. ఎలా స్థాపిస్తాడు? అన్నీ పోగొట్టుకొని వచ్చి కూర్చున్న వ్యక్తిలాగా ఇక మీదట ఉండరు. అన్నీ అయిపోయింది, ఇంకేం జరుగుతుందో అని నిశాయిస్తులను ఉండేటట్లుగా చెయ్యడు. ఆయన మాటిస్తుంది ఏమని? మొదట ఉండినట్లు, మీరు పూర్వం ఉండినట్లు నేనేం చేయబోతున్నాను? చెప్పరేంటండి? ఏం చేయబోతున్నాను? మిమ్మల్ని అందరి ఆ పూర్వపు స్థితిలో నేను మరలా నేను స్థాపించి, మీరు ఆ రోజు ఆ ఘనత చూచినట్లుగా దానికి మించిన ఘనతను నేను మరలా మీ కుటుంబాలకు దయచేయబోతూ ఉన్నాను. హల్లెలూయా. అందుకే యూదా వారితో, ఇశ్రాయేలు వారితో అంటారు, మొదట నుండినట్లు నేను మిమ్ములను వారిని స్థాపిస్తా. వారిని కాదు, ఇదిగో ఈ 6వ తేదీ 7వ మాసంలో కూడిన మిమ్మల్ని అందరినీ మొదట ఉండినట్లుగా మీ కుటుంబాలన్నిటి దేవుని సన్నిధిలో స్థాపించునుగాక, దేవుని సన్నిధిలో నిలబెట్టునుగాక, దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ స్థిరపరచునుగాక. గట్టిగా సపోర్ట్లు కొట్టండి. క్లుప్తంగా ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంకా మొదట ఉండినట్లుగా నేను వారిని స్థాపింతును అన్నాడు. మొదట ఏముంది మనకి? ఒకే ఒక మాట, రెండో మాట శాసన చెప్పను, ఒకే ఒక మాట చెప్పి క్లుప్త వివరణ ఇచ్చి ముగిస్తాను. మొదట ఉండినట్లు నేను వారిని స్థాపింతును అన్నాడు. మొదట ఏముంది? చదువుదాం. దైవజనుడైన పౌలు రాసిన హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుతారు. ఉండునట్లు
ఉమ్, ఉమ్, ఉమ్. ఏలయనగా మొదట నుండి దేవుని చేత మనము పొందుకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా పట్టుకోవాలి. ఇక తలెత్తున్నాను చూడండి, నేను చెబుతాను. దైవజనుడైన పౌలు సంఘానికి, బహుశా ఆ సంఘములో విశ్వాసాన్ని కోల్పోయినట్టు ఉన్నారు. మీరు చదవండి, 11వ అధ్యాయంలో కూడా విశ్వాస వీరుల పట్టిక మనకు కనపడుతుంది. అంటే ఆ సంఘములో విశ్వాసం కోల్పోయి ఉన్నారు. ఆ సంఘం దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు. అందుకని వారిని ప్రేమించిన వాడై వారికి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. సంఘమా, ఏదో నేను క్రీస్తు రక్తంతో కడగబడ్డాను, ఏదో ఆదివారం చర్చికి వచ్చి వెళుతున్నాను, ఏదో నాకు కలిగిన దాంట్లో దశంభాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఏదో నాకు సమయం ఉండగా వచ్చి పరిచర్య చేస్తున్నాను, అది కాదు ముఖ్యం. సంఘములో అడుగుపెట్టిన నీవు, క్రీస్తు సహవాసములో చేర్చబడిన నీవు ఏముండాలి? నీవు పడిపోకుండానట్లు, నీవు జారిపోకుండానట్లు, నీవు విలువ పెట్టి కొన్న ఆ రక్తానికి నీవు దూరము కాకుండానట్లు ఏం చెయ్యాలంటే, నీ విశ్వాసం ఎలాగుండాలి? బలమైనదిగా. నీ విశ్వాసం ఎలా ఉండాలి? బలహీనమైనది కాదు. అందుకని క్రీస్తును నమ్మిన ఆ రోజు ఏ విధముగా మీరు దృఢ విశ్వాసం కలిగిన వారై ఉన్నారో, ఈ సంఘస్థులు క్రీస్తును ఎరిగిన ఆ రోజట ఒక బలమైన విశ్వాసం అంటండి. ఎంతమంది వచ్చి వెనకకు లాగుతున్నా వెనకకి వెళ్ళేవారు కదట. ఒకటే చెప్పారు, ఇదిగో కష్టం కలిగిన, శ్రమ కలిగిన, బాధ కలిగిన, ఇబ్బందులు కలిగిన, అవమానాలు కలిగిన, కన్నీరే మా ముంగిటి నిలబడినా మేము కలవరపడం. ఎందుకంటే మేము విశ్వసించింది విశ్వాస వీరుని మీద. మేము విశ్వసించింది మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మీద. మేము ఆయన మీద విశ్వాసం ఉంచాం కనుక మా విశ్వాసాన్ని కదలనీయం, మా విశ్వాసాన్ని పడిపోనివ్వం. మా విశ్వాసం దినదినం ఏమవుతుంది? బలాభివృద్ధి చెందుతుంది అన్నారు. ఎవరు? హెబ్రీ సంఘస్థులు ప్రారంభంలో అన్నారు. అది రోజులు గడిచే కొలది ఈ సంఘములో అవిశ్వాసం చోటు చేసుకుంది. ఈ విశ్వాసుల మధ్య అవిశ్వాసం చోటు చేసుకుంది. అవిశ్వాసం ఎప్పుడైతే చోటు చేసుకుందో దైవజనుడు అది గమనించి వారితో చెప్తున్నారు, చూడు, మొదట ఏ విశ్వాసం అయితే మీరు దేవుని సన్నిధిలో కలిగి బ్రతికారో, ఈ సంఘములో మొదట ఉన్న ఆ రోజులలో ఏ విశ్వాసంతో అడుగు పెట్టారో ఆ మొదట ఉన్న విశ్వాసం మీరు ఇప్పుడు ఏం చేయాలి? గట్టిగా ప్రభు వచ్చేంత వరకు దాన్ని పట్టుకోవాలి, మధ్యలో విడిచిపెట్టవద్దు. మొదట నీవు దేవుని ద్వారా ఏదైతే పొందావో దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలని దైవ సేవకుడు వారికి హెచ్చరిక చేశాడు. ఇదిగో ఈ ఆరాధనలు నేను కూడా మీతో చెప్పే మాట ఏంటంటే, మొదట ఎంతటి విశ్వాసమో, ఎవరి మీద? గట్టిగా చెప్పు. మొదట ఎంత విశ్వాసమో, క్రీస్తుని ఎరిగిన ఆ రోజు ఎంత విశ్వాసమో, అది క్రొత్త కదండి. ఏది మాట్లాడండి. ఏది దేవునిలోనికి వచ్చిన తొల్లిటి దినాలు కనుక అబ్బో ఎంత విశ్వాసమో. చర్చికి వచ్చిన ప్రార్థనే, చర్చిలో అడుగుపెట్టిన ప్రార్థనే, చర్చి నుంచి ఇంటికి వెళ్ళిన ప్రార్థనే, చర్చికి వచ్చేటప్పుడు ప్రార్థనే. ప్రార్థన లేకుండా అడుగు బయట పెట్టేవాళ్ళ? మాట్లాడండి. బైబిల్ చదవకుండా బయట అడుగు పెట్టేవారా? ఎప్పుడు? నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడు? క్రీస్తుని ఎరిగిన ఆ రోజు ఎంతటి విశ్వాసమో. వాక్యమన్న విశ్వాసమే, ప్రార్థన అన్న ఒకటే. విశ్వాస సహితమైన ప్రార్థన తొల్లిటి దినాలు.
తొలిటి రోజులు ఎలా ఉన్నాయి? విశ్వాస సహితమైన ప్రార్థన నన్ను బాగు చేస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన నా కుటుంబాన్ని కట్టి నిలబెడుతుంది. విశ్వాస సంబంధమైన ప్రార్థన నేను ఎక్కడికి వెళుతున్నా నాకు జయమును కలగచేస్తుంది. విశ్వాస సంబంధమైన ప్రార్థన నాకు అవమానము తీసుకురాదు అని అడుగు ముందుకు వేసిన ఏం చేసేదానివి? ప్రార్థనే. అడుగు ముందుకు వెనకకు వేసిన ఏం చేసేవాడివి? ప్రార్థన. ఏమండి, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేవాడివి, ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసేవాడివి, ఒక పని ప్రారంభించాలంటే ప్రార్థన చేసేవాడివి, ఒక పని ముగించాలంటే ప్రార్థన చేసేవాడివి, రాత్రి తిని పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకునేవాడివి, ఉదయాన్నే లేవగానే మొదట ప్రార్థన చేసి పని ప్రారంభించేవాడివి. ఇప్పుడు ఉందా? ఏం మాట్లాడరే? ఇప్పుడు ఆ అనుభూతి ఉందా? ఆ అనుభవం ఉందా అంటే చాలామంది చెప్పే మాట ఏంటంటే, అయ్యా బిజీ అయ్యా, చాలా రోజులు ఎలా ఉన్నాయి, చాలా బిజీగా గడిచిపోతున్నాయా, ఈ బిజీ కలిగిన ఈ దినాల్లో ప్రార్థన చేసేందుకు నాకు సమయమే లేదయ్యా, పగలంతా వెళ్ళిపోయి చేసి వస్తున్నాను, రాత్రి వచ్చేలోపు అలసిపోతున్నాను, నిలబడి కాలు లాగేస్తున్నాయి, బాడంతా సహకరించట్లేదు, ఇప్పుడు కాదు రేపు ఉదయం చేసుకుందామని అంతో ఇంత తిని దుప్పటి తన్ని ఉరకలు పెట్టి నిద్రపోతున్నానయ్యా, మళ్ళీ ఉదయాన్నే లేద్దాం అనుకున్నానయ్యా. ఉదయం లేద్దాం అనుకున్నలోపు శరీరం సహకరించాల, నొప్పులు, నొప్పులు, ఆత్మ అంటుంది లేయి అంటుంది, శరీరం అంటుంది పడుకో అంటుంది. ఆత్మ ఏమంటుంది? మాట్లాడండి. ఒరే సన్నాసి మొహడు లేహాలే, ప్రార్థన చేసుకో, ఈ దినమంతా నీకు ఆశీర్వాదం నువ్వు చూడాలే అని ఆత్మ హెచ్చరిక చేస్తుంటే బాడీ అంటుంది, శరీరం అంటుంది, సాళ్ళే వాళ్ళంతే చెప్తారు, అది అంతే చెప్తుంది అన్నమాట. ఇదిగో ఇప్పుడు నీకు ఒళ్ళు నొప్పులు వస్తే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, కాళ్ళ నొప్పులు వచ్చేసాయి, తగ్గలా, మరి తగ్గేదాకా పడుకో. అప్పుడు ఏం చేస్తా? సర్లే ఇప్పుడు కాదులే, కాసేపు ఆగి చేసుకుందాం. ఆఖరికి ఆ దుప్పటి తెరిచి చూసేలోపు ఏమైంటుంది? తెల్లగా తెల్లారింటుంది. ఇక తెల్లలోపు ఏముంది? అడావుడి టైం అవుతుందిగా మళ్ళీ దేనికి? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నీ పొట్టకూటి కోసం, నీ బ్రతుకు తెరువు కోసం ఇంత ప్రాకులాడుతున్నావే, మరి విశ్వాసం లేకుండా ఎంత ప్రాకులా, ఏం ప్రయోజనం? నెమ్మది లేకుండా బ్రతకడమే కదా. ఒకసారి ఆలోచించండి. ఏ కుటుంబంలో అయితే విశ్వాస సహితమైన ప్రార్థన ఉన్నదో ఆ కుటుంబం జయము చూడలేదు. ఒక కుటుంబం కట్టబడాలన్నా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ ఇంట్లో ఉండి తీరాలి. ప్రార్థన లేనిదే నువ్వు ఏ ప్రార్థన, ఏ మామూలు ప్రార్థన కాదు, విశ్వాస సహితమైన ప్రార్థన ఏ గుడారంలో అయితే ఉంటుందో ఆ గుడారంలో ఆనందమే ఉంటుంది, దుఃఖం ఉండదు. తినకపోయినా, ఉన్నా లేకపోయినా, కట్టుకోకపోయినా, ఏ పరిస్థితులు విభిన్నంగా మారినా ఆ గుడారం ఆనందాన్ని చూస్తుంది. ఎందుకని? ఏముంది ఆ ఇంట్లో? సరిదిద్దగలిగిన, సరిచేయగలిగిన, కుటుంబాన్ని కట్టగలిగిన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ గుడారంలో ఉంది కనుక ఆ గుడారం నెమ్మదిగా చూడగలుగుతుందండి. ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. పూర్వం ఉండిన ఆ విశ్వాసం మీలో ఉందా అని పరీక్షిస్తే కానరాని దూరంలో ఉంది ఆ విశ్వాసం. మిమ్మల్ని అడిగినా ఎక్కడుంది? కానరాని. మరి చర్చికి వస్తున్నా, ఎలా వస్తున్నావు? విశ్వాసం లేని వ్యక్తిగా దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నందువలన ఏ ఒక్క దీవెన లేకుండా పోయింది. అందుకే వాక్యం చెప్తుంది, వాక్యం రాయబడింది, మొదట ఉండిన ఆ విశ్వాసములో నేను మిమ్మల్ని అందరినీ మరలా స్థిరపరచబోతూ ఉన్నాను. మరలా నా ప్రభు మిమ్మల్ని స్థిరపరచబోతూ ఉన్నారు. ఆ విశ్వాసం ద్వారా నీ కుటుంబం నీవు కట్టుకోబోతూ ఉన్నావు. ఆ విశ్వాసం ద్వారా నీ కుటుంబానికి నీవు క్షేమమును కలగ చేసుకోబోతూ ఉన్నావు. ఆ విశ్వాసము ద్వారా నీ కుటుంబంలో నీవే, మరొకరు అవసరం లేదు. ఇంకా ఎవరో వచ్చి నీకు ఆనందం ఇవ్వవలసిన అక్కర్లేదు. నీవు విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకొని అడగగలిగితే నీ విశ్వాసమే నీకేం కలగజేస్తుంది? సమాధానమును తీసుకుని వచ్చి పెడుతుంది. నీ విశ్వాసమే. నేను ఒక మాట చెప్పనా? అయ్యా మేము ఎంత బలంగా విశ్వాసంలో ఉన్నప్పటికీ కూడా అయ్యా అప్పుడప్పుడు జారిపోతున్నామయ్యా, అప్పుడప్పుడు శోధనలు వస్తున్నాయ్యా. నేను అంటాను, శోధనలు రావచ్చు, కానీ విశ్వాసములో నుండి అసలు శోధన ఎందుకు వస్తుందో తెలుసా అమ్మమ్మ?
బా ఎంత కమ్మగా చెప్తున్నారు తల్లి. మళ్ళీ అది ఉందా? కొన్ని శోధనలు వస్తాయి. ఎందుకంటే వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ శోధన మనకు ఎందుకు కలుగుతుందంటే మన విశ్వాసమును పరీక్షించడానికంట. ఒక శోధన నీ కుటుంబం ముందుట నిలబడుతుంది. చదువుతారన్నమాట. ఎందుకు చదవండి, ఏదో మీరు ఈరోజు చూస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం. నా సహోదరి ఆగు నా సహోదరులారను. మరి అక్కలు అన్నలు ఉన్నారు కదా, మన అందరికి అక్కలు అన్నలే. చదువు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. ఇక తలెత్తినను చూడండి. యాకోబు అంటారు, దైవజనుడు యాకోబు తన సంఘానికి పత్రిక రాస్తూ చెబుతారు, చూడు మాకు శోధనలు వస్తున్నాయి. ఈ శోధనల వలన మేము విశ్వాసంలో స్థిరపడలేకపోతున్నాం. ఈ శోధనల వలన మేము దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం అని మీరు అనుకుంటున్నారు. ఈ శోధన ఎందుకు మీ ఎదుటికి వస్తుంది అంటే మీ విశ్వాసమును పరీక్షించేదానికి. ఈ వ్యక్తి నిలబడుతాడా? గట్టిగా చెప్పు. శోధన వస్తుంది. ఆ శోధన వచ్చినప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చెయ్యాలి? నీ విశ్వాసాన్ని ఇంకా నీవు బలపరుచుకోవాలి. నీ కుటుంబానికి ఆటంకాలు ఎదురవుతాయి, ఆటుపోట్లు ఎదురవుతాయి. ఆటుపోట్లు కలిగినప్పుడే నువ్వు దానిలో ఏమవ్వాలి? నిలబడి నా దేవుడు తప్పక ఎన్ని ఇబ్బందులు కలిగినా నా దేవుడు నా పట్ల అద్భుతమే చేస్తాడు అని ఏం చేయాలి? నువ్వు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. నీకు కలిగిన ఆ దృఢ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. సమస్యలు రావచ్చు, ఆటంకాలు రావచ్చు, ఎలాగైతే వచ్చో అలాగే మరలా తిరిగి వెళుతాయి. ఎప్పుడు నువ్వు విశ్వాసంలో బలముగా స్థిరపరచబడినప్పుడు వచ్చిన శోధనలన్నీ, వచ్చిన బాధలన్నీ మరలా ఏమవుతాయి? తిరిగి వెళ్ళగలుగుతాయి. అందుకే ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకొని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నానండి. ఒకవేళ గడిచిన 6 మాసాలు ఏ శోధనలు నీ కుటుంబాన్ని పట్టుకొని పీడిస్తూ వచ్చాయో, గడిచిన 6 మాసాలు ఏ అలజడుల మధ్యలో నీ కుటుంబం కన్నీళ్లు కారుస్తూ వచ్చిందో, గడిచిన 6 మాసాలు ఏ పరిస్థితులు విభిన్నంగా మలచబడి నీ కుటుంబంలో ఒక ఘనత లేకుండా చేస్తూ వచ్చాయో, గడిచిన 6 మాసాలు ఏవి నీ ముంగిటి నిలబడి తల ఎత్తుకోకుండా చేస్తూ వచ్చాయో, గడిచిన 6 మాసాలు ఏ పరిస్థితుల మధ్యలో మీరు నిలిచిపోయి మనో దుఃఖము గలవారై కన్నీరు కారుస్తూ వచ్చారో నాకు తెలియదండి. ఈరోజు ఒక సేవకుడికి చెప్తున్నాను, నీవు దృఢ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోగలిగితే, దృఢ విశ్వాసంలో నువ్వు నిలిచి ఉండగలిగితే, మొదట ఉండిన ఆ విశ్వాసంలో మీరు ఉండగలిగితే, మొదట దేవుడు మీకిచ్చిన ఆ విశ్వాసాన్ని చేత పట్టుకొని శోధనల మధ్యలో నిలబడగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీకు కలుగుతున్న ప్రతి ఆటంకాలన్నిటిని తొడిచివేయబోతూ ఉన్నాడు, తీసివేయబోతూ ఉన్నాడు. ఆ పూర్వపు వైభవం దేవుడు మరలా మీ కుటుంబంలో స్థిరపరచబోతూ ఉన్నాడు. దేవుడు మీ కుటుంబంలో మరలా దానిని స్థాపించబోతూ ఉన్నాడు. ఆ విశ్వాసము వలన మీరు విజయమును చూడబోతూ ఉన్నారు. ఆ విజయమును చూడగలిగిన విశ్వాసములో మీరు స్థిరపడి ఉండగలిగితే, శోధనలు వచ్చినప్పటికీ, బాధలు కలిగినప్పటికీ, సమస్యలు ముంగిట నిలబడి పలకరిస్తున్నప్పటికీ మీరు ధైర్యముగా నిలిచి ఉండగలిగితేనండి నా దేవుడు ఆ స్థితిని, ఏ స్థితిని, ప్రారంభపు రోజులో ఏ విశ్వాసములైతే మీరు స్థిరపరచబడ్డారో ఆ విశ్వాసాన్నే నా ప్రభు మరలా మీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఏ విశ్వాసం? శోధనలు వచ్చిన కథలని విశ్వాసం. పరిస్థితులు విభిన్నంగా మారిన దేవుని మీద నుండి తొలగిపోని విశ్వాసం. గొంతు మీద కత్తె పెట్టిన కథలని విశ్వాసం ఎవరిలో ఉండాలి చెప్పరేంటండి? నీలో ఉండాలి, నాలో ఉండాలి. ఆ విశ్వాసం నుంచి తొలగిపోయి ఉన్నామేమో నాకు తెలియదు. తొలగిపోయి ఉన్నారు.
అందుకే ప్రభు చెప్తున్నారు, మీరు విశ్వాసం నుంచి తొలగిపోయారు కనుక నేను మరలా ఏం చేయబోతున్నానంటే, పూర్వం మీరు ఏ విశ్వాసంలో అయితే ఉన్నారో ఆ విశ్వాసంలో మిమ్మల్ని అందరినీ నేను చెప్పు గట్టిగా స్థాపించబోతూ ఉన్నాను. ఒక మాట చెప్పనా, పౌలు తిమోతితో ఒక మాట అంటారు, తిమోతి ఇదిగో కొందరు విశ్వాసములో తొలగిపోయారు. ఎలా తొలగిపోయారు అంటే, సముద్రంలో ఓడ నీటి అలల చేత కొట్టబడినప్పుడు ఏ విధముగా అయితే బ్రద్దలైపోతుందో ఓడ, సముద్రంలో పయనిస్తుంది కదా ఓడ, ఆ ఓడ నీటి తాకిడి వలన ఏ విధంగా చీలిపోతుందో, ఏ విధంగా చల్లా చెదురైపోతుందో, కొందరు విశ్వాసములో నుండి తొలగిపోయారు. తిమోతితో అంటాడండి పౌలు, ఇదిగో నీకు అప్పగించబడిన ఆ సంఘములో, నీ ఎదుట నిలబడిన ఆ విశ్వాసులలో ఇప్పుడు ఏమైపోయిందంటే విశ్వాసం బ్రద్దలైపోయింది. విశ్వాసం నుంచి వారు తొలగిపోయారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా, ఆ బ్రద్దలైపోయిన విశ్వాసములో వారు మరలా ఏమవ్వాలి? బ్రద్దలైపోయిన వారు మరలా కట్టబడాలి. చెదిరిపోయిన వారు మరలా సమకూర్చబడాలి. విశ్వాసం నుంచి తొలగిపోయిన ఆ సమూహం మరలా నేను ప్రత్యక్షమైనప్పుడు ఆ సంఘమంతా ఏమవ్వాలి చెప్పరేంటండి, సమకూర్చబడాలి. కనుక నీకు ఏ ఉపదేశం అయితే ఇవ్వబడిందో ఆ ఉపదేశము ద్వారా ఆ సంఘాన్ని ఏం చేయాలి, విశ్వాసములో స్థిరపరచు, విశ్వాసములో ఆ సంఘాన్ని కట్టు అంటాడు. నిజమే, ఈరోజు మన విశ్వాసం ఏమైపోయింది? గట్టిగా చెప్పండి తల్లి, ఏమైపోయింది? బ్రద్దలైపోయింది. చిన్న సమస్య వస్తే చాలండి, ఇక విశ్వాసం ఆ దేవుళ్ళు లేడు గీవుళ్ళు వెళ్ళండి, దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది? ఏం రాగలు తెస్తాం కదా మనం. ఓ మాట చెప్పనా, ఇంతకాలం నేను చర్చికి వస్తున్నానండి, నాకు జాబే రావట్లేదండి, దేవుడు ఏం చేశాడంటావు కదా. ఇంతకాలం నేను దేవుని సన్నిధిలోనికి వస్తున్నానండి, నా రోగమే తగ్గట్లేదండి, ఏం మేలు చేశాడంటావు? దేవుని సన్నిధికి వస్తున్నాను, దేవుని సన్నిధిలో అడుగు పెడుతూ ఉన్నాను, మందిరంలో పాలు పొందుతూ ఉన్నాను, కానీ శాపమును చూస్తున్నానే, ఒక్క ఆశీర్వాదాన్ని కూడా నాంది పలకలేకపోతున్నానే, ఇక నాకు చర్చ్ అవసరమా అని చర్చికి వెనకేసే వాళ్ళు లేరంటారా? విశ్వాసం నీలో లేదు. ప్రభు అంటాడు కదా, నేను ప్రత్యక్షమైనప్పుడు నేను మీలో విశ్వాసం కనుగొనగలనా? నేను మేఘాల మీద అడుగు పెట్టినప్పుడు మీలో ఒక్కొక్కరిలో విశ్వాసము నేను చూడగలనా? నేననేమాట ప్రభు బల్ల పాలు పొందే విశ్వాసం ఉన్నట్లా ఎవరు ఏంటండి? కాదు, నేననే మాట ఏంటంటే, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆరోగ్యం సహకరించకపోయినా, ఇంట్లో పరిస్థితులు విభిన్నంగా మారి మనం వంగదీస్తున్నా, నెమ్మది లేకుండా చేస్తున్నా, నీలో ఏమీ మారకూడదు. గట్టిగా చెప్పు, నీలో ఏమీ మారకూడదు, విశ్వాసం మారకూడదు. విశ్వాసం మారిందనుకో కుటుంబ పరిస్థితి మారిపోతుంది. అందుకని నీ కుటుంబంలో పరిస్థితులు ఏవి విభిన్నంగా మారాయో నాకు తెలియదు. ఒక సేవకుడిగా చెబుతున్నాను, గడిచిన దినాలు, గడిచిన రోజులు, గడిచిన మాసాలు, గడిచిన సంవత్సరాలు ఏ పరిస్థితులు విభిన్నంగా మారి నెమ్మది లేకుండా, సంతోషము లేకుండా, ఆనందము లేకుండా చేస్తూ వచ్చాయో నాకు తెలియదండి. ఈ ఆరాధనలో నా ప్రభు చెప్పకనే చెప్తున్నాడు, మీరు దృఢ విశ్వాసం గట్టిగా పట్టుకోగలిగితే నిశ్చయముగా పూర్వము కలిగిన ఆ వైభవం మీ కుటుంబాలను అతడు స్థాపించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా చెదిరిపోయిన మీ విశ్వాసములో నుండి తొలగిపోయారు కదా, తొలగిపోయిన మిమ్మల్ని అందరినీ మరలా ఆయన మిమ్మల్ని విశ్వాసములో స్థాపించబోతూ ఉన్నారు. విశ్వాసములో స్థాపించబడిన ప్రతి కుటుంబం నెమ్మదిని చూడబోతూ ఉంది, ఆనందమును చూడబోతూ ఉంది, ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉంది. ఇక మీదట ఏ అలచడి మీ గుడారాలలో లేకుండా నా దేవుడు మీ విశ్వాసం అంతటిని స్థాపించునుగాక. మొదట నీకు కలిగిన విశ్వాసంలో మరల నా దేవుడు నిన్ను స్థాపించబోతూ ఉన్నాడు, స్థిరపరచబోతూ ఉన్నారు. స్థిరపరచిన ఆయన మీ కుటుంబాలన్నిటినీ విజయము కలిగిన బాటలు నడిపించబోతూ ఉన్నాడు. అందుకని ఏమన్నా మారనివ్వండి, మనలో విశ్వాసం మాత్రం
మారకూడదు. మారింది కనుక ప్రభు చెబుతున్నాడు, నీవు మొదట ఉన్న విశ్వాసమును విడిచి అపజయను చూస్తూ వచ్చావు గనక ఆయన మరల కనికరము మీ మీద చూపెట్టి ఆ పూర్వం మొదట ఉన్న విశ్వాసాన్ని మరల మీకిచ్చి మిమ్మల్ని అందరినీ జయంతో ఊరేగించబోతూ ఉన్నాడు. ఓ మాట మీకు చెప్తాను. ఓ రోజు దైవజనుడైన మనందరికీ తెలిసిన విషయమే యోనా ఓ చోట నిలబడి ఆ ప్రజలందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. చూడు, మీ పట్టణం అంతా కాపాడబడినట్లు, మీ పట్టణం మీదికి ఉగ్రత రాకున్నట్లు, మీ పట్టణం సర్వనాశనం కాకున్నట్లు మీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, ఒకప్పుడు ఏ విశ్వాసం అయితే మీకు దూరమైందో మళ్ళీ ఆ విశ్వాసాన్ని చేతబట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడగండి అన్నారు. మరుక్షణమేనండి ఏం చేశారు? నువ్వు చెబితే మేము వినాలా అన్నారా? అలా వాళ్ళ కుటుంబ పరిస్థితులు వారికి తెలుసు కనుక అవి ఎందుకు ఆ కుటుంబాలు చేరి అలజడి చేస్తున్నాయో వారు గుర్తించారు కనుక ఇప్పుడు ఏం చేశారు? ఎన్నగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏ విశ్వాసాన్ని అయితే వారు పోగొట్టుకున్నారో, ఏ విశ్వాసానికైతే వారు దూరం అయ్యారో సమాజం దేవుని సన్నిధిలోనికి వచ్చి ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తుందో తెలుసా? ఉపవాసం ఉండి విశ్వాసముతో. చదువుతారన్నమాట. యోనా 3వ అధ్యాయం 5వ వాక్యం. నిన్నువే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించారు. ఇక తలెత్తున్నాను చూడండి. ఆ నినివే పట్టణస్థులందరూ ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? విశ్వాసం. ఏ విశ్వాసం? ఏ విశ్వాసం అంటే వారి కుటుంబం కట్టబడినట్లు. ఏ విశ్వాసం? వారి కుటుంబం మీదకి ఉగ్రత రాకుండా ఆపివేయగలిగిన ఉపవాసం, వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేయగలిగిన ఉపవాసం, వారి కుటుంబాలలో అలజడిని రేపకుండా ఏం చేస్తున్నారు? ఏంటి? ఒక విశ్వాసంతో కూడిన ఉపవాస ప్రార్థన చేయటం ప్రారంభించారు. చూడండి, వారు విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగా ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? చెప్పరేంటి? వారి విశ్వాసం వారికి ఏం కలగజేసింది? ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఎందుకు నీ కుటుంబం చిన్న పిన్నలుగా మారుతుంది? ఎందుకు నీ కుటుంబంలో ప్రశాంతత కరువైపోయింది? ఎందుకు ఒకరి మధ్య ఒకరికి నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు? ఏదో చర్చకు వచ్చాం అన్నట్లుగా ఉన్నారు. మరలా ఇంటికి వెళితే ఏముండదు, ప్రశాంతత ఉండదు. కారణం అంటే నీలో ఏమీ లేదు. చెప్పండి, ఏం లేదు? అసమాధానమును కొట్టివేయగలిగిన ఉపవాసంతో ఉన్న విశ్వాసం నీలో లేదు. అందుకే అన్ని చుట్టుముట్టాయి, కుటుంబం చుట్టుముట్టి అట్టాగే సింహాసనం వేసుకొని కూర్చున్నాయి. ఇంకా వాటి మధ్య నిలబడి ఏడవడం తప్ప, బాధపడడం తప్ప మరొకటి ఏం లేదు. ఈ ఆరాధనలో ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా చెప్పి నేను మిమ్మల్ని ఆశీర్వదించి ముగిస్తున్నానండి. ఏవన్నా ప్రతికూలంగా మారనివ్వండి. గడిచిన రోజులు, గడిచిన దినాలు ఏవన్నా మీ కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడనివ్వండి. గడిచిన రోజులు మీ కుటుంబాన్ని ఏ పరిస్థితులు కన్నీళ్ళ మధ్యలోనికి తీసుకొని వెళ్ళాయో నాకు తెలియదు. ఈరోజు మొదట ఉండిన విశ్వాసం, మళ్ళా చెప్తున్నాను, మొదట దేవునిని నమ్మిన రోజు ఉన్న ఆ విశ్వాసం, దేవుని చెంతకు వచ్చిన ఆ రోజు ఉండిన ఆ విశ్వాసం ఈ రోజు కానీ మీరు మరల బలపరుచుకోగలిగితే నా దేవుని నిత్య సంతోష సమాధానం మీ కుటుంబంలో స్థిరపరచబోతూ ఉన్నారు. ఒక్కొక్కరి కుటుంబంలో ఈ మాసములో సమాధానమును చూడబోతూ ఉన్నారు. సమాధానముకు నాంది పలకబోతూ ఉన్నారు. నీ విశ్వాసము చేత, నీ బలమైన విశ్వాసము చేత నీ కుటుంబాన్ని వెంబడిస్తున్న ప్రతి శ్రమకు నా దేవుడు ముగింపును పలకబోతూ ఉన్నాడు, ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. అలాంటి విశ్వాసములు దేవుడు మరలా మిమ్మల్ని స్థిరపరచబోతూ ఉన్నాడు. ఆయన మిమ్మలను స్థిరపరచి
తప్పక మీ కుటుంబాలలో నా దేవుని నిత్య సంతోషముతో కూడిన జయం మీ గుడారాలను నా దేవుడు నిలబెట్టునుగాక. గట్టిగా చెబుదామా? ఆమేన్. అందుకే ఈరోజు మీరు చేయవలసిన పని ఒక్కటేనండి. పూర్వం ఏ విశ్వాసం అయితే మీరు కలిగి ఉన్నారో, మళ్ళీ చెప్తున్నాను, పూర్వం చిన్న సమస్య వస్తే ఏం చేసేవాళ్ళు? పూర్వం ఏ విశ్వాసం, ఇప్పుడు దేవుని నమ్మి ఎంతటి విశ్వాసం కదా మనకి, అది ఆ విశ్వాసం ఈరోజు మీరు నిలిచి చూడండి. రాబోతున్న దినాలలో ఈ మిగతా 6 మాసాలలో, 6 మాసం కాదు, నేను 6 మాసం గురించి చెప్పట్లేదు, 2 మనసు ఒక సేవకుడిగా కోరుకుని ఆశీర్వదిస్తున్నాను. మీ బ్రతుకు దినములన్నిట మీరు ప్రభువును చేరేంత వరకు నా దేవుడు మీ గుడారాలలో, నా దేవుడు విశ్వాసములో మిమ్మల్ని అందరినీ స్థాపించబోతూ ఉన్నాడు. స్థాపించిన దేవుడు సమాధానమును కలగ చేయబోతూ ఉన్నాడు. స్థాపించిన దేవుడు మీ కుటుంబాన్ని మరలా కట్టబోతూ ఉన్నాడు. స్థాపించిన దేవుడు మరలా మీకు సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మరలా 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 ఆ పూర్వపు వైభవం చూడబోతూ ఉన్నారు, చూడబోతూ ఉన్నారు, చూడబోతూ ఉన్నారు, చూడబోతూ ఉన్నారు. కథలని విశ్వాసంలో స్థిరపరచబడుదురుగాక, చతరని విశ్వాసంలో స్థిరపరచబడుదురుగాక. అలజడి కలుగుతున్నప్పటికీ అలజడి మీద జయము ఇవ్వగలిగిన విశ్వాసములో నా దేవుడు మిమ్మల్ని అందరినీ స్థిరపరచబోతూ ఉన్నారు. అట్టి విశ్వాసంలో మీరందరూ స్థిరపరచబడి మీరు సంతోషానికి నాంది పలుకుదురుగాక. అందుకే మన పితరుల గురించి చాలామంది, చాలా భక్తుల గురించి రాయబడిందండి. ఏమన్నా తెలుసా? వారు విశ్వాసంతో రాజ్యాలను చెప్పరేంటండి జయించారు. అంటే ఏది? వారి బలం మీద కాదు, వారి శక్తి మీద కాదు, వారి ఖడ్గ బలం మీద కాదండి, వారి సైన్యము బలాన్ని చూసుకొని కాదండి. ఒకటే, వారి విశ్వాసం వారికి ఏమిచ్చింది? విశ్వాసం ద్వారా. ఇంకో మాట చెప్పనా, ఈ మినిస్ట్రీ స్థాపించబడింది కూడా దేని మీద? చెప్పండి. ఈ మినిస్ట్రీ నాయకుడు దేని మీద స్థాపించబడ్డాడు? ఎవరు లేరు, నా అనుకున్నవారు లేరు. నా అనుకున్నవారే నిందలు మోపారు, నా అనుకున్నవారే ఉమ్మి వేశారు, నా అనుకున్నవారే కించపరిచి మాట్లాడారు. కట్టుకున్నవన్నీ ఒక్కసారి కనుల ముందు గొప్పగా కోల్చబడితే, పలకరించే నాదుడు కనుల ముందు కంటికి కనుమరుగైపోతే, ఎవరి వైపు చూడాలో, ఎటువైపు వెళ్ళాలో, ఎటువైపు తిరగాలో, ఎవరి వైపు చేరి సహాయం కోరుకోవాలో అర్థం కాని పరిస్థితులలో ఒంటరిగా నిలబడి యేసు వైపు చూచాడు. యేసు వైపు ఎప్పుడైతే చూచాడో, యేసు మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో, ఆ విశ్వాసమే ఈ హోసన్న మినిస్ట్రీ మహావృక్షముగా మార్చబడింది. ఆ విశ్వాసమే ఈ హోసన్న మినిస్ట్రీ మహావృక్షముగా మార్చబడింది. ఒక్కడి విశ్వాసము ద్వారా, ఒక్కడి విశ్వాసము ద్వారా ఈ మహావృక్షం కింద మనం కూర్చున్నాం. ఒక్కడి విశ్వాసం. ఎవరైనా ఏంటండి? ఎవరైనా మన ఆత్మీయ తండ్రైన దైవజనులైన ఆ ఒక్కడి విశ్వాసమే, ఆ ఒక్కడి విశ్వాసమే అండి ఈరోజు లక్షల మందిని సమకూర్చుంది. ఆ ఒక్కడి విశ్వాసమే వేల మంది సేవకులను సమకూర్చుంది. ఆ ఒక్కడి విశ్వాసమే లక్షల మంది ప్రభు వైపు తిరిగేటట్లుగా నేనంటాను. ఒక్కడి విశ్వాసమే లక్షల మందిగా మారుస్తే, నీ ఒక్కదాని విశ్వాసం నీ కుటుంబాన్ని ఎందుకు మార్చదు? నీ ఒక్కడి విశ్వాసమే నీ కుటుంబం ఎందుకు కట్టబడేటట్లుగా దేవుడు చేయడు? మీ విశ్వాసాలు దేవుడు ఎందుకు నెరవేర్చడు? మీ విశ్వాసం ద్వారా మీకు ఎందుకు జయం ఇవ్వడు? అంటే మనం వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తున్నాం. విశ్వాస వీరుడైన యేసుక్రీస్తు వైపు చూడట్లేదు. అందుకే మనకి ఏది జరగట్లేదు. అందుకే గడిచిన దినాలు ఉన్న ఆ అనుభూతి ఇప్పుడు లేదు. అన్ని కోల్పోయానయ్యా, మరల నన్ను స్థిరపరచవా, నన్ను స్థాపించవా అని కోరుకోగలిగితే, పోగొట్టుకున్న దానిలో మరలా నా దేవుడు మిమ్మల్ని స్థిరపరచబోతూ ఉన్నాడు, స్థాపించబోతూ ఉన్నారు. ఒక్కొక్కరి కుటుంబం, ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితమును నా దేవుడు మరలా ఆ పూర్వపు స్థితిని దయచేయబోతూ ఉన్నాడు. నీవు పూర్వపు స్థితిని చూడబోతూ ఉన్నావు. భయపడకు, నా దేవుడు నీ పూర్వపు స్థితిని మరలా నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అడుగు, నోరు తెరచి అడుగు.
మొదట ఏముంది? దృఢ విశ్వాసం. ఇప్పుడు ఏం లేదు. ఆ విశ్వాసం నీలోండి తొలగిపోయింది కనుక దేవుడు చెప్తున్నారు, చూడు, మొదట నీవు నా సన్నిధిలో ఏ విశ్వాసముతో అడుగు పెట్టావో మరలా ఆ విశ్వాసమును నేను మరలా స్థాపించబోతూ ఉన్నాను, మీ గుడారాల పట్ల స్థిరపరచబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఆ విశ్వాసం లేకనే కదా కన్నీరు, ఆ విశ్వాసం లేకనే కదా వేదన, ఆ విశ్వాసం లేకనే కదా శోధన. దేవుడు చెప్తున్నాడు, ఇక మీదట అవి నీ బ్రతుకులో లేకుండా నేను విశ్వాసములో మిమ్మల్ని స్థాపించబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరిని నా దేవుడు స్థాపించబోతూ ఉన్నాడు. స్థాపించిన ఆయన మీ కుటుంబాలన్నిటికీ నెమ్మదిని కలగ చేయబోతూ ఉన్నాడు, సమాధానమును కలగ చేయబోతూ ఉన్నాడు. సమాధానంతో కూడిన జయం నా దేవుడు మీ కుటుంబాలకు దయచేయబోతూ ఉన్నాడు. ఓ చిన్న నిర్ణయం, ఎక్కడి వారు అక్కడ చేరి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నేను మీ కొరకు కూడా ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మొదట ఉండిన ఆ స్థితి నాకు కావాలి. ఒకప్పుడు నా కుటుంబంతో సహా ఆనందాన్ని చూచానయ్యా, నీ సన్నిధిలో పరవశించాను, పరవళ్ళు త్రొక్కాను. ఇప్పుడు నాకు అనుభూతి లేదు, దూరం అయిపోయింది. నువ్వు నాతో మాట ఇచ్చావు కదా, మొదట ఉండినట్లుగా నేను నిన్ను స్థాపిస్తానని. ఇదిగో నా కుటుంబాన్ని ఆ విధముగా స్థాపించు నీ సన్నిధిలో, నా బిడ్డలను ఆ విధంగా స్థాపించు నీ సన్నిధిలో, నా భర్తను నా భార్యను ఆ విధంగా స్థాపించు నీ సన్నిధిలో. మేము కుటుంబముగా చేరి సంతోషముగా నీ సన్నిధిలోనికి రావాలయ్యా, నీ సన్నిధిలో అడుగు పెట్టాలయ్యా, అలా మమ్మల్ని స్థాపించు అని కోరుకోనండి. 7వ మాసంలో నా దేవుడు తప్పక కార్యమును జరిగించబోతూ ఉన్నాడు, కార్యమును నెరవేర్చబోతూ ఉన్నాడు. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. నేను కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ విధంగా మిమ్మల్ని స్తుతించినట్లుగా, మిమ్మల్ని ఆరాధించినట్లుగా, గడిచిన మాసాలన్నిటిని తలంచుకొని మిమ్మల్ని కొనియాడున్నట్లుగా మీరు చూపెట్టిన కృప కొరకై మీకు స్తోత్రం. నాదా 7వ మాసం, ఈ మాసంలో ఈ మొదటి ఆరాధనలో మేమందరము సజీవులమై మిమ్మల్ని స్తుతించేటట్లుగా సహాయం చేశారు. నాయన, మీరు నాతో మాట్లాడారు. మొదట ఉండినట్లు నేను మిమ్మల్ని స్థాపిస్తాను అని మాట ఇచ్చాను. ఇదిగో ఈ ప్రజలు మొదట ఉండిన రోజులు చూడాలని ఆశపడుతున్నారయ్యా. మొదట ఉండిన ఆ రోజులలోనికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఆ రోజులు ఈ రోజులలో ఒక అద్భుతం జరిగించి ఆ స్థితిని మీరు అనుగ్రహించబోతున్నందుకై మీకు స్తోత్రము నాదా. పూర్వపు స్థితి మాకు దయచేయము అని వారు వేడుకుంటే వారికి దయచేశారు కదా. ఈ ప్రజలు కూడా నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నారు, నీ పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తూ ఉన్నారు నాదా. ఈ మాసంలో ఈ ప్రజలకు మరలా మొదటి స్థితిని కలగ చేయబోతున్నందుకై మీకు స్తోత్రము నాయన. మొదటి స్థితిలో ప్రతి కుటుంబాన్ని నిలబెట్టబోతున్నందుకై మీకు స్తోత్రం. ఆ విధముగా ఈ ప్రజలు స్థాపించబడుదురుగాక తండ్రి. ఆ విధముగా స్థాపించబడి నిత్య ఆనందం, నిత్య సంతోషం చూచున్నట్లుగా ప్రతి కుటుంబాన్ని విశ్వాసములు మీరు స్థాపించమని వేడుకుంటున్నాను నాయన. ఇప్పటి వరకు మీరు తోడై ఉన్నారు. ఈ ప్రజలు చేసిన ప్రతి నిర్ణయాలు మీరు అంగీకరించారు. ఇక మీరు నెరవేర్చి ఈ ప్రజలకు ఆనందాన్ని, సంతోషాన్ని, జయమును అనుగ్రహించి నడిపించమని నజరేయుడైన యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి, సముఖం కూడి వచ్చిన వారికి మొదట ఉండినట్లుగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి కుటుంబానికి నా దేవుడు ఇది మొదలుకొని తోడై ఉండి మొదటి దినాలలో, మొదటి రోజులలో ప్రతి కుటుంబాన్ని విశ్వాసంలో స్థాపించి ప్రతి కుటుంబానికి సంతోషంతో కూడిన జయం అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.